మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. స్మిత గారు 1 మినిట్. స్మిత గారు ఇంత అందంగా ఎలా అయ్యో ఉన్నారు మీరు? ఇప్పుడు చెప్పొచ్చు, మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి అడగలేకపోయాను ఆ క్వశ్చన్. అయ్యో ఎప్పుడో 15 years బ్యాక్ మస్క చీకట్లో మేము కాలేజ్ డేస్ లో స్కూల్ అయిపోయి కాలేజ్కి వచ్చాం. అస్సలకి నేను కాలేజ్ జస్ట్ అయిపోయిన నా హైదరాబాద్ వచ్చినప్పుడు నేను ఇంటర్మీడియట్ లో ఉన్నానండి. అప్పుడంతా మొబైల్స్ లేవు కదా, లేవు. దీనికోసం ఇంటర్నెట్ కి వెళ్ళి మేము అప్పులోనే 15 రూపీస్ 10 రూపీస్ 1 hour కి అవును ఈ సాంగ్ ని ఒక 10 సార్లు వినేసి వచ్చేవాళ్ళం. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికి అలానే ఉన్నారు స్క్రీన్ మీద, అంటే రియల్ గా ఇంకా చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్, వెరీ కైండ్ ఆఫ్ యూ. అంటే నేను చాలా మేబీ కొంచెం జీన్స్ కూడా బ్లెస్డ్ విత్ గుడ్ జీన్స్ ఏమో అనుకుంటున్నా, బట్ కష్టపడతా కూడా. ఐ మేక్ ష్యూర్ దట్ రోజు వేయింగ్ స్కేల్ ఎక్కుతా. చాలా మంది అది కరెక్ట్ కాదు అంటారు, బట్ నాకు మెంటల్ పీస్ కోసం ఆ పని చేస్తాను. కొంచెం అటు ఇటు అయినా చాలా డిస్టర్బ్ అవుతా, అది కరెక్ట్ కాదు. బట్ ఐ థింక్ దట్ కీప్స్ మీ ఇన్ ట్రాక్. అంటే జాగ్రత్త పడటానికి, ఎందుకంటే ఒక్కసారి అది వదిలేసామంటే ఇట్ సో హార్డ్ టు గెట్ బ్యాక్ ఆన్ ట్రాక్. సో నాకు చాలా ఇంపార్టెంట్, లైక్ లిటిల్ హెల్దీ లైఫ్ స్టైల్. నాన్ వెజ్ పెద్ద తినను. ఐ డోంట్ నాకేమీ లైక్ దెర్ ఇస్ నో ఐ డోంట్ డ్రింక్, ఐ డోంట్ పెద్ద అలవాట్లు ఏమీ లేవు. సో ఐ థింక్ న్యాచురల్లీ ఇట్ జస్ట్ హెల్ప్స్. ఎవరు చెప్పారు హీరోయిన్లకు మాత్రమే ఫ్యాన్స్ ఉంటారని? సింగర్స్ కూడా ఫ్యాన్స్ ఉంటారు. సో అలా మీకు సునీత గారికి ఎప్పుడు ఎవర్ గ్రీన్ అందం, ఎప్పటికి మర్చిపోలేరు ఆడియన్స్. మీ చీర కట్లుకి, మీ అందమైన బ్యూటీకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బేసికల్ గా ఏం తింటారు మేడం? డైట్ ఏమైనా ఫాలో అవుతారా? లేదండి, అంటే నేను మరీ అసలు నచ్చిని ఆపేసుకొని తినటము, మరీ అట్లా స్టార్వ్ అయ్యి అట్లా కూడా చేయను. బట్ నా యాపిటైటే మరీ పెద్ద యాపిటైట్ కాదు, తింటా. నాకు పెట్టడం ఇష్టం అందరికీ, తినటం కన్నా కూడా. యాక్చువల్లీ అదే నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఐ థింక్ దట్ హెల్ప్స్ మీ స్టే లైక్ దిస్. రేపు వస్తాను మేడం మీ ఇంటికి. తప్పకుండా. ఎప్పుడు అంటాను, మా ఇంట్లో అక్షయ పాత్ర లాగా నడుస్తానే ఉంటుంది కిచెన్. సో ఐ లవ్ ఫీడింగ్ పీపుల్. సూపర్ మేడం. షో ఫస్ట్ టేకప్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని కూడా క్వశ్చన్స్ కొంచెం బోల్డ్గా అడగాలి, ఓపెన్గా అడగాలి. మీరు దాంట్లో ఒక క్వశ్చన్ అడిగారు, సో మాటకు ముందు వెనక వెన్నుపోటు అంటున్నారని. ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా రెండు మీరు షేర్ చేసుకుని ఉంటారు ఆయనతో. స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంది, ఆన్ స్క్రీన్ ఎలా ఉంది? ఆయన అసలు నన్ను క్వశ్చన్స్ ఏం అడుగుతున్నావమ్మా అని ముందు అడగలేదు కూడా. యాక్చువల్లీ నార్మలీ పంపించండి క్వశ్చనేర్ అని అంటారు కదా, ఎస్పెషలీ లైక్ పీపుల్ హూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ రైట్గా ప్రెజెంట్ అవ్వాలి అనుకునే వాళ్ళు 100% అడుగుదామని అనుకుంటారు. జస్ట్ టు బీ కేర్ఫుల్, ఎందుకంటే దాన్ని ఎలా సెన్సేషనలైజ్ అవుతుంది ఎవరికి తెలియదు, ఎస్పెషలీ విత్ ద వే మీడియా ఆర్ ఇంటర్నెట్ ఆర్ సోషల్ మీడియా ఇస్ రైట్ నౌ. సో కానీ అసలు అది మాత్రం నేను చెప్పగలను దట్ ఎవ్వరూ కూడా క్వశ్చనేర్ ఏంటి అని అడగలేదు, నోయింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద షో. అంటే ఇక్కడ ఏమీ ఒక భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తాను అనే మాటలు కూడా అనిపించకుండానే, అంటే ఐ థింక్ ఆ షో టైటిలే చాలా పవర్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఆ నిజం అనే పేరుకే లోపలికి వచ్చేటప్పుడే ఓకే దిస్ ఇస్ సంథింగ్ అబౌట్ ద ట్రూత్ ఆర్ సంథింగ్ దట్ యువ్ నెవర్ హర్డ్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది లోపలికి రాగానే. ఇప్పుడు మీరు హార్ట్ టు హార్ట్ అనగానే ఓకే ఇట్స్ అన్ ఓపెన్ కాన్వర్జేషన్ అన్నట్టు, నిజం అన్నదానికి కూడా ఒక ఎమోషన్ ఉంది. సో ఐ థింక్ పీపుల్ వాక్డ్ ఇన్, ద గెస్ట్స్ ఆల్సో వాక్డ్ ఇన్ విత్ దట్ న్యాచురలీ దట్ ఎమోషన్ జస్ట్ హ్యాపెండ్, ద ట్రూత్ కేమ్ లాగా. ఎవ్వరూ కూడా ఈ క్వశ్చన్స్ చూసి మార్చమని అడగలేదు ఒక క్వశ్చన్ కూడా, నార్ డిడ్ ఎనీ గెస్ట్ నన్ను అసలు క్వశ్చనర్ పంపమని కూడా చాలా మంది అడగలేదు. మీరు అన్నారు నిజం అంటే ఒక పవర్ ఉంటుంది, ఒక ఎమోషనల్ బాండింగ్తోనే అందరూ ఓపెన్ అయ్యారు అని. అలా మీరు చాలా ఎపిసోడ్స్ చేశారు, మీకు ఇది కరెక్ట్ ఆన్సర్ చెప్పటం, ఈ కరెక్ట్ గెస్ట్ ట్రూ బీ హానెస్ట్గా ఉన్నారు. ఫస్ట్ చిరంజీవి గారిది ఎపిసోడ్ రిలీజ్ అవుతుందని బయట ఫుల్ వెయిటింగ్లో ఉన్నారు అందరూ కూడా. మీకు బాగా నిజం చెప్పిన గెస్ట్ అని ఎవరు అనిపించారు? యాక్చువల్లీ ఎవ్వరూ కూడా ఒక ఫిల్టర్ పెట్టుకొని మాట్లాడలేదండి, నిజం చెప్తున్నాను. అంటే నాకు అస్సలు హైడ్ చేయాల్సిన అవసరం నిజంగా లేదు, చెయ్యను. అనిపిస్తే మేబీ కొన్ని ఆన్సర్ చేయకపోవచ్చు వద్దులే అనుకుంటే, కానీ ఐఎమ్ రియలీ సేయింగ్ ద ట్రూత్. ప్రతి ఒక్కరూ కూడా అనిపించింది ఇక్కడి నుంచి చెప్పారు. నోబడీ సైడ్ కొంచెం కప్పి చెప్పింది లేదు.
ఇన్ఫ్యాక్ట్ చిరంజీవి గారిది ఫస్ట్ ఎపిసోడ్ చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది చాలా మందికి కూడా. ఇన్ఫ్యాక్ట్ నాకు ఆయనతో మాట్లాడుతుండగా కాన్వర్జేషన్లో ఎంతో ఇవాల్వ్డ్ పర్సన్తో, లైక్ ఒక ఫిలాసఫర్, ఒక చాలా ఎక్స్పీరియన్స్తో, ఎంతో దీనికి యు గో టు స్పిరిచువలీ ఇవాల్వ్డ్ స్టేజ్కి వెళ్తామా, అటువంటి ఒక కాన్వర్జేషన్ లాగా అనిపించింది. చెప్పిన ప్రతి మాటలో కూడా ఒక బ్యూటిఫుల్ దెర్ సంథింగ్ టు టేక్ బ్యాక్. ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరు ఏదో ఒక పార్ట్తో ఆర్ మెనీ పార్ట్స్ ఆఫ్ హిస్ కాన్వర్జేషన్తో కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఆయన జర్నీలో ఒక వరప్రసాద్, సో ద కాన్వర్జేషన్ వాజ్ అబౌట్ ఒక వరప్రసాద్, ఒక మెగాస్టార్ జర్నీ. సో ఆ వరప్రసాద్ అనే ఆయన జర్నీలో మెగాస్టార్ ఎక్కడ టర్న్ అయింది, అది నిలబెట్టుకోవడానికి ఏమేం జరిగినాయి, ఆ హార్డ్షిప్స్ ఇన్ దట్ కెరియర్, మధ్యలో పబ్లిక్ లైఫ్లోకి, సినిమా కాకుండా పబ్లిక్ లైఫ్లోకి పాలిటిక్స్ ద్వారా వెళ్ళటం, అక్కడ హార్డ్షిప్స్, ఎగ్జిట్, ఇన్స్ అండ్ అవుట్స్, హైస్ అండ్ లోస్, దేని నుంచి ఏం ఎక్స్పీరియన్స్ వచ్చింది, దాని నుంచి మేమేం నేర్చుకోవచ్చు. ఇట్ వాజ్ మోర్ ద టాపిక్ వాజ్ అప్వర్డ్ మొబిలిటీ, కష్టే ఫలే. క్వశ్చన్స్ కూడా చైల్డ్హుడ్ నుంచి అలా తీసుకెళ్ళి అలాగే బేస్ చేసుకున్నాం. సో ఆటోమేటిక్గా ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా అలాగే వచ్చింది. అలా అని చంద్రబాబు నాయుడు గారి ఎపిసోడ్లో కూడా ఎప్పుడు ఆయన అలా చూసుండ్రు, లైక్ ద కాన్వర్జేషన్స్ దట్ ఇన్ఫ్యాక్ట్ చిరంజీవి గారిని కూడా దట్ సైడ్ ఆఫ్ చిరంజీవి గారు, దట్ టైప్ ఆఫ్ కాన్వర్జేషన్స్ ఆన్ అన్ ఇంటర్వ్యూ, ఇట్ విల్ ప్రాబబ్లీ బీ ద ఫస్ట్ టైం. ఆయనే అన్నారు ఇన్ఫ్యాక్ట్ ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో, నేను ఇక్కడ మాట్లాడిన విషయాలు ఎక్కడా షేర్ చేసుకోలేదు ఇంతకుముందు, చాలా విషయాలు అని అన్నారు. చంద్రబాబు గారు కూడా ఆయనది ఒక చిన్న కట్ ప్రోమో ఇంటర్నల్గా మేము ఏదో చేసుకొని చూస్తుంటే, ఇది సారా ఇలా మాట్లాడారు అంటే ఇంత ఫన్గా, లైక్ దర్ ఇస్ అ డిఫరెంట్ సైడ్ ఆఫ్ హిమ్. ఎందుకంటే ఒక పొలిటీషియన్ అనగానే మనం చాలా ఒక సీరియస్నెస్, ఒక ఇదో లైక్ మెంటల్గా మనం ఫిక్స్ అవుతాం యాజ్ ఆడియన్స్, యాజ్ పబ్లిక్. బట్ ఎవ్రీ వన్ అల్టిమేట్లీ వీఆర్ ఆల్ కనెక్టెడ్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ ద సేమ్ పీపుల్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రెంగ్స్, వీక్నెసెస్తో ఉన్న సేమ్ ఎనర్జీ మన అందరిలో కూడా ప్రవహిస్తుంది. సో దే ఆర్ ఆల్ ద సేమ్ అనేది ఒక్కొక్కళ్ళ కాన్వర్జేషన్లో ఎక్స్పీరియన్సెస్ వల్ల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా మారుతారు, ఒక్కొక్క జర్నీ తీసుకుంటారు, వాళ్ళ స్ట్రెంగ్స్ వల్ల ఒక లెవెల్ దాకా వెళ్తారు అనేది క్లియర్లీ ఎవ్రీ ఎపిసోడ్లో అర్థమైంది. ఇన్ఫ్యాక్ట్ పుల్లెల్ గోపీచంద్ గారు ఎపిసోడ్లో, సుధీర్ అండ్ గోపీచంద్ గారు వరుణ్ అనే ఎపిసోడ్, అదేం కాంబినేషను, అదేంటి అని చాలామంది అనుకుంటారు ఏంటి అనేది. సో యూ విల్ సీ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఆన్ దట్ ఎపిసోడ్ చాలామందికి తెలియని. లైక్ సుధీర్ వాజ్ కర్ణాటక ఛాంపియన్ ఫర్ బ్యాడ్మింటన్, అండ్ దెన్ హీ ఆల్సో వాజ్ లైక్, నేను ఇక్కడ రివీల్ చేయటం కాదు, ఆ ఎపిసోడ్ చూడాలి టు బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద హోల్ ఇమోషన్ బిహైండ్ స్పోర్ట్స్ మ్యాన్స్ జర్నీ. ప్రతి ఒక్క ఎపిసోడ్లో ఏదో ఒక మూమెంట్ చాలా చాలా ఇన్స్పైర్ చేస్తుంది ప్రతి ఒక్కరిని. సో ఐ ఫీల్ లైక్ ఇది డెఫినెట్గా చూడండి, ఇది మిస్ అయినా పర్వాలేదు అనేది నేను ఏది చెప్పలేను యాక్చువల్గా, విచ్ ఇస్ నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అదే. బై ది ఎండ్ ఆఫ్ 10th ఎపిసోడ్ ఫినిష్ అయ్యే రోజున నేను ఓకే గుమ్మడికాయ ఇవాళ పీసీఆర్లో ఏది మీ ఫేవరెట్ ఎపిసోడ్ ఫ్రమ్ పీసీఆర్ చెప్పండి, బికాజ్ అక్కడ ఉన్న ఎమోషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మల్టీ కెమెరాలో ఒక్కొక్కటి చూస్తా, ఆన్లైన్ ఎడిట్ అవుతా, ఇట్స్ ఎ డిఫరెంట్ ఎమోషన్ దేర్, రైట్? అండ్ నాకు ఇక్కడ కూర్చోవటం ఒక ఎమోషన్, కాన్వర్జేషన్, ఆడియన్స్లో ఉన్నోళ్ళకి ఒకటి, అండ్ ఆడియన్స్ అన్ని ఎపిసోడ్స్కి ఒకళ్ళే కాదు. సో దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ నాకు పీసీఆర్కి మధ్య ఉన్నది, ఐ వాజ్ ఆస్కింగ్ దెమ్ వాట్స్ యువర్ ఫేవరెట్ ఎపిసోడ్ అని. ఇట్ వాస్ సో సర్ప్రైజింగ్ వాళ్ళు ఏం చెప్పారు అనేది.